శ్రీ ప్రత్యంగరీ దేవి నమః. ఈ అభిషేకము చాలా విచిత్రంగా జరిగింది. ఈ అభిషేకం గురించి మీకు తెలియచేస్తే, ఇంత మహిమాన్వితమైనటువంటి దేవత ప్రత్యంగరీ దేవి అమ్మ. ఎందుకంటే ఇది సాధకులకు మాత్రమే ప్రత్యంగరీ దేవి మాత యొక్క లీలలు, విశిష్టలు అర్థమవుతూ ఉంటాయి. నార్మల్గా ప్రత్యంగరీ దేవి మాతని పూజించేటటువంటి వారికి ప్రత్యంగరీ దేవి మాత అమ్మ యొక్క లీలలు, విశిష్టలు అర్థమవ్వవు. ఏంటి అనంటే ఈ అభిషేకం యొక్క విచిత్రము. నేను చైత్ర పౌర్ణమి రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత మరలా తిరిగి అమ్మకి నేను విశేషమైనటువంటి అభిషేకాన్ని నిర్వహించాలనుకున్నాను. కుంకుమ, పసుపు రెండు కలిగి ఉన్నటువంటి 108 చెంబులు కానీ 108 బిందెలతో కానీ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాను. అమ్మకి నేను చెప్పాను, అష్టమి నవమి తిథులు అయితే గనక సముద్రము లేదా నదీ తీరమున, దశమి, ఏకాదశి, ద్వాదశులు తిథులైతే గనక నేను స్వగృహంలో నిర్వహించుకుంటానమ్మా అని చెప్పి అమ్మకి తెలియచేశాను. ఎందుకు అనంటే ఇది గురువు గారి నుంచి మనం స్వయంగా కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టిన తర్వాత మనం ఈ అభిషేక కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలి. ఇందులో విశేషంగా హనుమత్కృత్య ప్రత్యంగరీ దేవి, వాయుకృత్య ప్రత్యంగరీ దేవి, జలకృత్య ప్రత్యంగరీ దేవి, అగ్నికృత్య ప్రత్యంగరీ దేవి, ఈశాన్యకృత్య ప్రత్యంగరీ దేవి, వర్ణకృత్య ప్రత్యంగరీ దేవి అమ్మలతో కలిపి ఉన్నటువంటి మంత్రాన్ని 108 సార్లు సాధన చేస్తూ ఆ పసుపు కుంకుమతో ఈ యొక్క కృత్య దేవతలతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మంత్రాన్ని సాధన చేసి ఆ తర్వాత పసుపు కుంకుమ నీళ్ళల్లో కలిపి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అయితే నదీ తీరమున నేను నిర్వహించడానికి వెళ్ళాను. ఎందుకు అనంటే ఆ రోజు తిథి కూడా నేను అనుకున్నటువంటి తిథి కాదు, అష్టమి నవమి తిథి కూడా కాదు, అవి దాటేశాయి. కానీ దశమి తిథి రోజు పర్వాలేదు, నేను వెళ్ళి నదీ తీరమునే అభిషేకాన్ని నిర్వహించుకుంటానని చెప్పి బయలుదేరి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి స్నానాన్ని ఆచరించేటటువంటి ప్రక్రియ, అంటే అభిషేకాన్ని ఆచరించేటటువంటి ప్రక్రియ తర్వాత ఇవి 108 పసుపు కుంకుమతో ఉన్నటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి కృత్య దేవతల యొక్క అభిషేకాన్ని పూర్తయిన తర్వాత 108 సార్లు మునుగుతూ అభిషేకాన్ని చేయాలి. అమ్మవారికి స్థానాన్ని నిర్వహించాలి, అంటే ఉట్టి జలాన్ని అమ్మకి అర్పించాలి. అయితే నదీ తీరం దగ్గరికి చేరుకున్నాక చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఎదురైంది. ఆ సంఘటన ఏంటో మీకు తెలిస్తే మీరు కూడా ఇంత ఆలోచన కలగకుండా కూడా మీరు ఎలా వెళ్ళారు గురువు గారు అని సందేహపడవచ్చు. నేను నదీ తీరమున జలం ఉంటుంది, నదిలో ఉన్నటువంటి గంగాదేవి జలముతో అభిషేకం చేసి అమ్మకు షోడశోపచార పూజ ప్రక్రియలు నిర్వహించుకొని తిరిగి ఇంటికి చేరుకోవచ్చని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి కూడా మధ్యాహ్నం 12 గంటల సమయం అయింది. నేను అనుకున్నటువంటి సమయం 1:40 నుండి 4:56 లోపల పూర్తి చేసుకోవాలనుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూడగానే నదీ తీరమున దిగువ ప్రాంతమున నీళ్లు అసలు లేవు, నీళ్లు పారుతూ ఉన్నాయి. అది కూడా చిన్న పిల్ల కాలువలాగా పారుతూ ఉన్నాయి. పారేటటువంటి జలంలో ఈ కృత్య దేవతలతో కలిపి ప్రత్యంగరీ దేవి మాతకు అభిషేకాన్ని నిర్వహించడానికి కుదరదు. మరి ఎటువంటి ప్రదేశంలో నిర్వహించాలి అని అంటే మనకి నాగార్జున సాగర్లో
కరెంటు తయారు చేయడానికి నీళ్ళని వదిలి మరలా ఆ నీళ్ళని ఎనిక్కి గుంజడానికి దిగువ ప్రాంతంలో నీళ్ళని స్టాక్ చేసి ఉంచుతారు. ఆ స్టాక్ చేసినటువంటి ప్రాంతము దాదాపు ఎటు చూసినా 22 అడుగులు 22 అడుగులు 22 అడుగులు మొత్తము కూడా ఈ కృత్య దేవతలతో చేసేటటువంటి కుంకుమ జలముతో ఉన్నటువంటి నీరు, పసుపు జలముతో ఉన్నటువంటి నీరు, ఆ నీళ్లతో ఆ ప్రదేశం మొత్తము ఆవహించినటువంటి కృత్య దేవతల యొక్క శక్తిలో మధ్యలో ప్రత్యంగరి వారాహి లక్ష్మీదేవి అమ్మలను పెట్టి అభిషేకాన్ని గనక నిర్వహించినట్లయితే మనల్ని ఎవరైనా టచ్ చేయాలన్నా, మనల్ని ఎవరైనా చెడు ఆలోచనతో ఆలోచించిన వారికి విశేషమైనటువంటి కృత్య దేవతలు చికాకుల్ని కలిగిస్తూ ఉంటాయి. అది ఎంత పరమ పవిత్రమైనటువంటి శక్తిని అందిస్తాయో అంత పరమ పవిత్రమైనటువంటి శక్తి ఆపోజిట్ కూడా అందిస్తూ ఉంటాయి. అయితే అక్కడ పారేటటువంటి జలంతో ప్రత్యంగరీ దేవి మాతకు ఆ కృత్య దేవతలతో అభిషేకాన్ని నిర్వహించడానికి కుదరదు. కానీ మరలా నేను అనుకున్నాను, ఈరోజు దశమి తిథి కదా, ఈరోజు నేను ఇంట్లో నిర్వహించాలి అనుకున్నాను. ఒకవేళ అష్టమి నవమి తిథుల్లో సముద్ర నదీ తీరంలో కుదరకపోతే దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో స్వగృహంలో 108 చెంబులు 108 చెంబులతో ఆయా కృత్య దేవతలతో ప్రత్యంగరికి అభిషేకాన్ని నిర్వహించాలనుకున్నాను కదా, అది నా సంకల్పం కదా. కానీ అమ్మ నన్ను పరీక్షించింది. వీడు నదీ తీరానికి తీసుకొని వెళ్తాడా వెళ్ళడా, అసలు వీడికి నా యొక్క అభిషేకం మీద దృష్టి ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని నన్ను చాలా వరకు పరిశీలించింది తల్లి ప్రత్యంగరీ దేవమాత. నేను నదీ తీరానికి వెళ్ళి ఆ ఎండలో దిగి ఆ నదిని చూసి ఆశ్చర్యానికి గురయ్యా. ఎండాకాలము, అందులో సరే ఎంత ఎండాకాలమైనా సముద్రము లేదు, నది లేదు. ఈ నదీ తీరం ఎందునున్నటువంటి జలము ఎలా లేకుండా అయిపోయింది? ఇంతకనం ఎండిపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడు కూడా కరెంటు తయారు చేయడానికి ఇక్కడ నీళ్ళని స్టాక్ ఉంచుతారు కదా, ఇప్పుడు కనీసం కరెంటు తయారు చేసేటటువంటి వాటర్ని కూడా వాళ్ళు దిగువ ప్రాంతానికి వదలలేదే. ఇంత పరీక్షకి గురి చేసింది ప్రత్యంగరీ దేవమాత, ఎందుకు ఇలా చేసింది అని చెప్పి నేను ఆలోచించగా, అప్పుడు దశమి తిథి కదా, ఇది ఇంట్లో నిర్వహించాలి అనుకున్నాను. మాతకి ఇంట్లోనే ఇష్టపడింది, ఇంట్లోనే నిర్వహించాలి అని మాత యొక్క సంకల్పం కలిగించింది. అందుకే ఈ నదీ తీరమున చుక్క నీరు కూడా లేకుండా చేసింది. తనకు నా యొక్క స్వగృహంలో నేను నిరంతరము నిర్వహించేటటువంటి పూజా ప్రదేశంలోనే ఈ యొక్క అభిషేకాన్ని నిర్వహించాలి అని అనుకుందేమో తల్లి అనుకొని అక్కడ నదికి నమస్కరించుకొని ఆ తదుపరి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. నాగార్జున సాగర్ నుండి హైదరాబాద్ వచ్చేటటువంటి సమయంలో ఒక చిన్నపాటి నిద్ర. ఆ నిద్రలో ప్రత్యంగరీ దేవి మాత నాతో మాట్లాడుతూ ఉంది. ఏమనగా, నాయన, నీవు అభిషేకాన్ని అంతగా నిర్వహించాలనుకున్నావు, చూస్తే నీ యొక్క అపురూపమైనటువంటి మనస్వభావాన్ని నేను ఆనందింపబడాను. చూస్తే ఇక్కడ ఎండ తీవ్రముగా ఉంది. నదీ తీరమున ఇంత ఎండలో కూడా నీవు నాకు అభిషేకించాలనుకున్నావు. కానీ నేను నీ భక్తికి మెచ్చి నా యొక్క భక్తుడైనటువంటి నీవు ఈ ఎండ తీవ్రతలో నాకు అభిషేకించి నీవు ఎక్కడా ఇబ్బంది పడతావో అని నా యొక్క సంకల్పాన్ని గృహమున నిర్వహించేటట్టుగా చేశాను. అందుకనే స్వగృహములో చల్లగా, చక్కగా, ఆనందముగా
నాకు అభిషేకాన్ని నిర్వహించి నీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని నాకు తెలియచేయి. ఆ సంకల్పాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పింది. తర్వాత మాతా ప్రత్యంగరీ దేవి అమ్మ ఇంకొక విషయాన్ని తెలియజేసింది. ఇది అభిషేకము 1116వ అభిషేకం. అమ్మ యొక్క ఉత్సవమూర్తి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను నిర్వహించినటువంటి అభిషేకము 1116వ అభిషేకం. ఎప్పుడు ఎక్కడ అభిషేకం చేసినా ఒక బుక్కులో రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. నేను ఆ బుక్ తీసి చూడగానే 1115 అభిషేకాలు పూర్తి 1116వ అభిషేకము ఈ యొక్క నదీ తీరమును నిర్వహించకుండా నా స్వగృహంలో నిర్వహించుకునేటట్టుగా చేసుకున్నాను. ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ అభిషేక కార్యక్రమం కూడా అమ్మకు చాలా ప్రీతికరమైనటువంటి వేరొక భక్తుల యొక్క ధనముతో ద్రవ్యముతోనే నిర్వహించాలి అనుకున్నాను. వారి యొక్క ధనము ద్రవ్యము కూడా వృధా అవ్వకుండా చక్కగా సాయంకాల సమయంలో అభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. అదే విధముగా ప్రత్యంగరీదేవి మాత అభిషేకంలో ఇంకొక విచిత్రం ఏంటి అంటే, ఇప్పటి వరకు చేసినటువంటి పూజా ప్రక్రియలన్నీ కూడా గురువు గారి ఆధ్వర్యంలో అనేక ప్రదేశాల్లో నిర్వహించుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ అభిషేకము మొన్న చైత్ర పౌర్ణమికి నేను పూజ నిర్వహించినటువంటి వారి ఇంట్లో తర్వాత నుండి అమ్మ యొక్క పూజలు ఎక్కడా నేను నిర్వహించలేదు. ఎందుకు అంటే, ఈ అభిషేకాలు నదీ తీరమును కానీ స్వగృహం కానీ నిర్వహించిన తర్వాతనే ప్రారంభిద్దాము అనేటటువంటి సంకల్పంతో నేనున్నాను. అప్పుడు ప్రత్యంగరీ దేవత నా మొర ఆలకించి, ఇది మొట్టమొదటి అభిషేకము నీ స్వగృహంలోనే మొట్టమొదటిగా నువ్వు ఇష్టపడేటటువంటి నీ యొక్క భక్తులు, నా యొక్క భక్తులు వారి యొక్క ధనముతో వారి యొక్క ద్రవ్యముతో ఈ అభిషేకాన్ని నిర్వహించు అని ఆ స్వప్నంలో నాకు అమ్మ ఈ విధంగా తెలియచేసింది. ఆ తర్వాత నేను మెలుకొని చూస్తే అనిపించింది, ఇది గురువుగారు నన్ను పూజలు నిర్వహించుకోమని చెప్పిన తర్వాత మొదటి అభిషేకం కదా, మరి నదీ తీరమున ఏంది నేను ఆచరించుదామని అనుకోవడం ఏంది? తల్లి యొక్క అనుగ్రత ఇంత కరుణామూర్తి నా మీద చూపించింది జాలి. నా ఇంట్లోనే నా చేతుల మీదుగా నేను చదివేటటువంటి కృత్య దేవతల యొక్క మంత్రముతో అభిషేకించుకొని చక్కటి ఆనందమైనటువంటి రూపముతో ప్రత్యంగరీ దేవి మాత ఆనందపడేటటువంటి ఆ రోజు నేను చూశాను. ఆ అభిషేకం జరిగిన తర్వాత అమ్మకి ఆ భక్తుల చేతి మీదుగానే అలంకరించేటట్టుగా చేశాను. అది అయిపోయినాక ఆ రోజు రాత్రి 1:47 సాధనలో కూర్చున్నప్పుడు ప్రత్యంగరీ దేవి మాత ఒక కాలు కింద పెట్టి ఒక కాలు కిందికి జాపి కూర్చొని సింహం పైన విశేషమైనటువంటి ఆనందమైనటువంటి నవ్వులు నవ్వుతూ నాకెళ్ళి చూసింది. ఇకపై నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అమ్మా అని పిలిస్తే ఒక్కటే క్షణంలో నీ ముందుంటా అన్నది మాత.